హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. చూస్తున్నారు కదా, డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిడుగురాళ్ళ. పల్నాడు ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, మెడికల్ హాస్పిటల్ ఇంకా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం ఈరోజు పూర్తయింది. అసలు దీని చరిత్ర ఏంటి, ఈ హాస్పిటల్ యొక్క చరిత్ర ఏంటి, ఎవరి హయాంలో ఇది పునాది పడింది, అసలు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఆలోచన ఎవరిది, దీనికి నిధులు కేటాయించింది ఎవరు, దీన్ని అడ్డుకొని దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని ప్రయత్నం చేసింది ఎవరు, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో పోరాటం చేసి దీన్ని సాధించింది ఎవరు. ఈరోజు దాదాపుగా 800 ఏళ్ల చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతానికి ఇంతవరకు కనీసం ఒక 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పరచలేని ఈ ప్రభుత్వాల మధ్య ఈరోజు ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు కాలేజీతో పాటు దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురాగలిగిన శక్తి ఎవరు, అసలు ఏం జరిగింది ప్రజలకు ఈరోజు మనం తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాకు బలమైన పచ్చ మీడియా ఉంది, మా వెనకాల అది ఉంది, మేము ఏం చెప్తే అదే, మేము చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని నడుస్తున్న ఈ రోజుల్లో ప్రజలకి నిజానిజాలు తెలియచెప్పాలి. అసలు ఈ మెడికల్ కాలేజీకి బీజం పడింది ఎప్పుడు, దీన్ని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కడదామని అడిగింది ఎవరు, ప్రపోజల్ పెట్టింది ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు డీటెయిల్డ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం కాసు మహేష్ రెడ్డి గారితో ఫోన్లో మాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో సార్, నమస్తే సార్. చెప్పండి. సార్ ఇదంటే ఈ మెడికల్ కాలేజ్ గురించి దాదాపుగా మీ కష్టానికి కొంత ప్రతిఫలం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే మీరు చెప్తున్న అసెంబ్లీలో దాదాపు చెప్పారు, 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పల్నాడులో ఇప్పుడు కనీసం ఒక మెడికల్ కాలేజ్ కూడా, మెడికల్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉందన్న మీ ఆలోచన. ఫస్ట్ టైం మీరు లెటర్ పంపించగానే ప్రభుత్వం, అంటే అప్పుడు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది, అక్కడ లోకల్ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చిందా, ఎలాంటి రెస్పాన్స్ చూశారు ఫస్ట్ మీరు దీని గురించి మొదలు పెట్టగానే? అంటే ఇదేంటంటే నా చిన్నప్పటి నుంచి కోరిక, మనము పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా నర్సరావుపేట, గురజాల, మాచర్ల పరిసర ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టాలి అని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాందరెడ్డి గారి టైంలో ఆ రోజు డిగ్రీ, ఇంటర్కి సంబంధించి ఎస్ఎస్ఎన్ కాలేజు, కాసు రాఘవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజు, లేదు మాచర్లలో డిగ్రీ కాలేజు, అనేక జూనియర్ కాలేజీలు మీరు చూస్తే దాచేపల్లి, పిడుగురాళ్ళ, ఇలా అనేక కాలేజీలు ఏర్పాటు చేశారు. అలాగే చదువు కొరకు కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని 100 జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఆ ప్రాంతంలో. కాసు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేట చుట్టుపక్కల 5-6 ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. అంతేకాదు, స్పెషల్ గా జేఎన్టీయు, ఏదైతే ఇంజనీరింగ్ కి జేఎన్టీయు యూనివర్సిటీ ఉందో వాళ్ళ తరఫున ఒక యూనివర్సిటీ పెట్టాలని కాకాని దగ్గర 100 ఎకరాలు ఇచ్చి అది కూడా పెట్టించాం. అదే కోణంలో మేమంటూ రాజకీయాల్లోకి వస్తే, నేను ఒక మెడికల్ కాలేజ్ చేస్తే బాగుంటుంది కదా, ఇక హాస్పిటల్ పరంగా, కాలేజ్ పరంగా ఇది లేదు ఈ ప్రాంతంలో. ఎప్పుడో గుంటూరు మెడికల్ కాలేజ్ స్వతంత్రం రాకముందు ఉన్నదే గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1947 నుంచి 2019 దాకా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో. అట్లాంటి కోరికతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచిన వెంటనే, వాస్తవంగా జనానికి కూడా నేను ముందు చెప్పలేదు ఇలా అడగబోతున్నాను, ఇలా నా దీంట్లో ఉంది అని. మేనిఫెస్టోలో ఒక ఐటమ్ గా పెట్టాం. కానీ సో జగన్ గారిని కలిసిన వెంటనే ఫస్ట్ టైం అదే అడిగింది. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అవ్వటం, ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, ఆయన కలిసిన వెంటనే మహేష్ మంచి బాగుంది, బాగా గెలిచావు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో గురజాల చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ అని ఉన్నింది ఆ రోజు. దారుణంగా ఉన్నింది ఆ రోజు పరిస్థితి. 2019 ముందు ఎటువంటి పరిస్థితి అంటే, కుక్క మీద రాయేశారని కేసు పెట్టిన రోజులు, గంటారని చించిన రోజులు. సో అందుకని దాన్ని ఆయన అక్కడ పంపించటం, సరే జగన్మోహన్ రెడ్డి గారి మరి వేవది ప్రజల ఆశీర్వదించారు, కార్యకర్తలు రెక్కల కష్టం, భారీగా గెలిచాము. ఆయన మొదటిసారి కలుస్తున్నప్పుడే ఆయన అడిగారు ఏం చేద్దాం అన్నప్పుడు, అన్న ఫస్ట్ నాకు ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కావాలి, ఎందుకంటే నేను పోయిన తర్వాత అక్కడ ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది. చూస్తే కనీసం 30 పడకల సరైన హాస్పిటల్ లేదు గురజాల, మాచర్ల కలిపి 10 లక్షల జనాభాలో. మరి అటువంటి పరిస్థితిలో ఇది తెస్తే బాగుంటుంది కదా అని అడిగితే, వెంటనే ఆయన బడ్జెట్ లో
ఎందుకంటే మేము బడ్జెట్ సీక్రెసీ పెట్టాలి కాబట్టి నేను ఎవరికి చెప్పకూడదు కూడా. బడ్జెట్ వచ్చే వరకు ఒక 20 రోజులు ఎవరికి చెప్పొద్దన్నారు గవర్నమెంట్ లో. అందుకని బడ్జెట్ అనౌన్స్ అయ్యే వరకు ఎవరికి తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ రాబోతుంది పిడుగురాళ్ళకి అని. ఓకే. అంటే మీరు మొదటిసారి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు సార్కి ఈ అంశం చెప్పారు, ఇట్లా కాలేజ్ కడదాం అనుకుంటున్నాం, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని. సో జగన్మోహన్ రెడ్డి అంటే అది కొంచెం అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం, దట్టు ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ లోనే దాన్ని ఎలక్ట్ చేయడం కష్టం అవుతుందనో, తర్వాత చూద్దాం అలా ఏం చెప్పకుండా మొదటిసారి మీరు అడగగానే ఆయన ఓకే చెప్పడానికి కూడా కారణం ఏమైనా ఉన్నాయా? అంటే ఆయనకి ఆ పరిస్థితులు బాగా తెలుసు కదండి. వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ మనం శాశ్వతంగా మంచి పని చేయాలి. పైగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంత జనాభాకు కూడా హాస్పిటల్ లేదు. ఉదాహరణకు మీరు నర్సరావుపేట నియోజకవర్గంలో చూస్తే దాదాపు 200 పడకల హాస్పిటల్ ఉంది. కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపించాం. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని ఇంకో 100 పడకలు పెంచింది. మీరు గుంటూరు టౌన్ లో 1500 పడకల హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్. మరి అటువంటిది ఇక్కడ 30 పడకలు కూడా లేదు అన్నప్పుడు ఆయన ముందు పెట్టినప్పుడు చాలించేప్పుడు అందులో ఆయన ప్రయారిటీగా విద్యా వైద్యాన్ని ఆ ప్రభుత్వం ముఖ్యమైన ప్రయారిటీగా తీసుకుంది. సో అందుకని ఇది శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన వెంటనే మేము కూడా స్థలం ఎక్కడ పడితే అక్కడ కట్టకుండా అది అన్ని మండలాలకి సెంటర్ అవ్వాలి, నేషనల్ హైవేకి పక్కన ఉండాలి, రైల్వే ఇది కూడా లైన్ కూడా దగ్గరలో ఉండాలి, స్టేషన్ కూడా, అవన్నీ చూసుకొని పిడుగురాళ్ళకి 5-6 కిలోమీటర్లు, ఇట్లా వెనుకబడిన మండలం మాచవరం దాచేపల్లికి దగ్గర. అంతేకాదు గురజాల పేన మాచర్ల నుంచి దీని కొరకు 400 కోట్లతో జాతీయ రహదారి కూడా పూర్తి చేశాం, అయిపోయింది రోడ్డు కూడా. సో మాచర్ల వెల్దుర్తి నుంచి 20 నిమిషాల్లో ఈ హాస్పిటల్కి వచ్చేయచ్చు. సో 400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే కాదు, ఊహించండి 500 కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నా 400 కోట్లతో దానికి వెనుకబడిన వెల్దుర్తి, మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల మండలాలని కలిపాం. ఎందుకంటే హాస్పిటల్ కట్టడమే కాదు, రన్నింగ్ అప్పుడు జనాభా విపరీతంగా వస్తారు, ఫ్లోటింగ్ వస్తారు. సో జాతీయ రహదారి అంటే ఇంకా శాశ్వతంగా అది కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అవునవును. అయితే సార్ మీరు అంటే బడ్జెట్ లో అప్రూవల్ వచ్చిన వెంటనే మనకి కరోనా వచ్చేసింది. సో కరోనా టైంలో కొంత ఇదంతా ఆగిపోయిన పరిస్థితి కనపడింది. అప్పుడు మీరు ఏమైనా టెన్షన్ పడ్డారా? మళ్ళీ ఆగిపోద్దేమో? టెన్షన్ కన్నా ఏంటంటే అండి, డిలే అవుతుంది, మన టైంలోనే పూర్తి చేద్దాం అనుకునేది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే 2-3 సంవత్సరాలు పట్టిద్ది. జస్ట్ ఒక 50 లక్షల కోటి రూపాయలు పెట్టి ఎవరైనా ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నారంటే 2 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. మరి 500 కోట్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ రోజు జవహర్ రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేయించాం. 3 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళ. 17లో 3 ఇచ్చింది. సో ఆ రోజు అక్కడ కూడా కరెక్ట్ గా కన్విన్స్ చేసుకోగలిగాం, తీసుకురాగలిగాం. ఆ 200 crores కూడా దోహదపడింది దీనికి. అంతేకాదు నెక్స్ట్ వయా మీడియాగా నర్సింగ్ శాంక్షన్ చేయగలిగాం. ఒక్క మెడికల్ కాలేజ్ కాదు, దీంట్లో నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. వాళ్ళకి అకామిడేషన్ విత్ నర్సెస్, సో అబెండెంట్. అసలు మీరు ఇంకొక 100-150 సంవత్సరాల సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నెలకొల్పాము విత్ రోడ్స్ అంతా కలిపి. రైట్. అవును. అయితే సార్ అంటే మీరు చివరి అధికారంలోంచి దిగిపోయే ముందుగా దాదాపుగా 90% పనులు పూర్తయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పనులు ఆగిపోయారు. ఇందాక మీరు చెప్పారు జస్ట్ కుక్క పైన రాయేస్తేనే కేసు పెట్టిన దానికన్నా ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మొత్తం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఈ సమయంలో సో మీరు ఇలాంటి ఉద్యమం చేస్తే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అలాంటిది ఏమన్నా ఆలోచించారా? మేము ఆలోచించాల్సిన అవసరం ఏముందండి, మనం మంచి కొరకు పోరాడుతున్నప్పుడు పెట్టుకొని బొచ్చులో ఏం పీక్కుంటారో పీక్కోండి అనుకున్నాం. కానీ మా ఉద్దేశం ఏంది, మనం 90% హాస్పిటల్ పూర్తి చేసి phase 1 ఓపెన్ చేశాను. జస్ట్ పరికరాలు, సిబ్బంది పెట్టుంటే ఈ 2 ఏళ్ళు 100 నుంచి 200 పడకల హాస్పిటల్ నడిచేదండి. 2 ఏళ్ళు ఆలస్యం చేశారు, కాలేజ్ ఆగిపోయింది. చివరికి ఇప్పుడు గతిలేక ఎందుకు పూర్తి చేసి మొదలు పెట్టబోతున్నారో అందరికీ తెలుసు. ముందు కాలేజీలు అమ్ముకోవాలని చూశారు, ఈ కాలేజీ అమ్ముకోవాలని చూశారు, లంచాలు వస్తాయేమని. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 17 కాలేజీలు అమ్ముకోవాలనుకున్నారు. వైఎస్ఆర్సీపీ యాజిటేషన్ మొదలు పెట్టింది. దాంట్లో కూడా మొట్టమొదటి యాజిటేషన్ మేమే మొదలు పెట్టాం. వీళ్ళు ప్రైవేటైజేషన్ అనక ముందే మీరెందుకు ఈ కాలేజ్ పూర్తి చేయదని
సెల్ఫీ ఛాలెంజ్ చేశాం. అసలు ఎంత అనూహ్య స్పందన అంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా సెల్ఫీలు దిగి పెట్టారు. అవునవును. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా సెల్ఫీలు పంపించారు, పూర్తి చేయండి. ఎందుకంటే అంత అవసరం ఉంది ఆ ప్రాంతంలో. గుంటూరు టౌన్, నర్సరావుపేట టౌన్ లో ఉండకపోవచ్చు కానీ ఈ ప్రాంతంలో. అప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేగా ఉన్న ఎడపతినేని శ్రీనివాసరావు కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సంవత్సరం కూడా అక్కడికి పోలేదు ఆవరణలోకి. పరిగెత్తుకుంటూ పోయి, అంటే తెలుస్తుంది ఒక కమోషన్ రాబోతుంది, జనం తిడుతున్నారు, వీళ్ళు ఇంత బిల్డింగ్ కడితే కనీసం దాన్ని రన్ చేయలేకపోతే ఎవరైనా తిట్టుకుంటారు కదా. అవునవును. పోయి మేమే పూర్తి చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని అమ్మేస్తామంటే కనీసం అప్పుడు కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే ఇది అమ్మద్దు మనమే నడుపుదామని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక స్టేట్మెంట్ చూపెట్టమనండి, ఏమీ లేదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది, మేము ఇది ప్రైవేటైజ్ కి మేము అనుమతి ఇవ్వము, ఎందుకంటే ఇది జాతీయ పాలసీ కాబట్టి. అప్పుడు ఇంకా గతి లేక ఇప్పుడు ఇంకది ముందుకు పోవాలంటే గవర్నమెంటే పూర్తి చేయాలి. అవునవును. అందులో రెడీ అయి ఉంది, పూర్తి చేయడానికి ఏం లేదండి. సిబ్బందిని ఇవ్వటం, మన పరికరాలు కూడా కాంట్రాక్టర్, పరికరాలు కూడా కాంట్రాక్టర్ దీంట్లోనే ఉంది. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. 500 కోట్ల పరికరాలు కూడా తీసుకురావాలి. అందుకని ఇంకెటు ఇది ఇరుక్కుపోయాం, ముందు ప్రైవేట్ చేయలేము, గవర్నమెంటే నడపాలి, నడుపుదాంలే అని ఇప్పుడు వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, లేదు ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో కాదు, గతంలో మేము ఆలోచించాం, రాయపాటి సాంబశివరావు గారు కొంత దీనికి వర్క్ చేశారు, ఇప్పుడు ఎరపతినేని గారు కూడా దీనికి కొంత వర్క్ చేశారు, దీని పూర్తి క్రెడిట్ మాకే చేశారు. కాదండి, ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే వర్క్ చేసినా ఒక లెటర్ పెడతారు ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో, కన్సర్న్ డిపార్ట్మెంట్ కో, బాబు మా ప్రాంతంలో ఇది శాంక్షన్ చేయమని. అవును, ఒక లెటర్ చూపెట్టమనండి. 2019 ముందు అసలు ఐడియా, ఒక స్టేట్మెంట్, కనీసం ఒక స్టేట్మెంట్ ఇస్తాం కదా మనం. ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రపోజల్ ఇస్తూ మాకు రోడ్ వేయండనో, మాకు బిల్డింగ్ కట్టండనో, మాకు హాస్పిటల్, ఒక్కటి ఏమీ లేదు. ఐడియా కాదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. చివరికి రాయపాటి సాంబశివరావు గారే చెప్పారు, అసలు మెడికల్ కాలేజ్కి నాకు సంబంధం లేదు, నేను అడిగింది కేవలం డిగ్రీ కాలేజు, నా దగ్గర రుజువు కూడా ఉంది. ఆయనే అన్నాడు, ఎందుకు అబద్ధాలు చెప్తారని. బయట పెడితే పాపం పరువు పోతుందని నేను బయట పెట్టట్లా వీళ్ళకి. ఎవరికి లేదు, నేను చెప్తున్నా కదా, నాకు వచ్చిన ఆలోచన కేవలం పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి టైంలో డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. ఇంకా మిగిలింది ఏంది, మెడికల్ కాలేజు, అది మనం చేద్దాం, అది ఆలోచన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.